తెలంగాణలో గొర్రెల స్కామ్ లో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల స్కామ్ లో జరిగిన 700 కోట్ల రూపాయల అవినీతిపై తెలంగాణలో గొర్రెల స్కామ్ లో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల స్కామ్ లో జరిగిన 700 కోట్ల రూపాయల అవినీతిపై ఈడీ దృష్టి పెట్టింది. గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఆధారాలు గుర్తించారు. పీఎంఎల్ఏ యాక్ట్ కింద గొర్రెల స్కామ్ పై విచారణ చేయనున్నారు. గొర్రెల స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోలు కోసం ఏ జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయిందని ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గొర్రెల స్కామ్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టి సాధించినట్టు సమాచారం అందుతుంది. తాజాగా ఈడీ అధికారులు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కార్యాలయానికి ఒక లేఖ రాస్తూ ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు బెనిఫిషియర్స్ కి గానీ లేదా గొర్రెలు కొనుగోలు చేసినటువంటి లబ్ధిదారులకు గానీ మీరు ఎలాంటి ఈ ప్రొసీడింగ్స్ కొనసాగించారు, ఈ లావాదేవీలు ఎలా కొనసాగాయి, అసలు ఈ గొర్రెల స్కామ్ లో లబ్ధిదారులు ఎవరు, డబ్బులు అమ్మకాలు జరిపిన తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి పశు సంవర్ధక శాఖ అధికారులకు ఒక లేఖ రాసి దాంట్లో 4 అంశాలతో కూడినటువంటి ప్రధానంగా మెన్షన్ చేస్తూ దానిపై త్వరలో ఈ నివేదిక సమర్పించి వాటి పూర్తి వివరాలు అందజేయాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖ రాసినటువంటి ఈడీకి త్వరలో యానిమల్ హస్బెండరీ తరఫున కూడా ఆ పూర్తి వివరాలు అందజేసేటువంటి ఆలోచనలో ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఫైల్స్ అన్ని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకొని దానిపై పరిశీలన చేపడతా ఉన్నారు. ఇటీవలే అరెస్ట్ అయినటువంటి ఓఎస్డీ, ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కస్టడీకి తీసుకున్నా కూడా ఎలాంటి నోరు మెదపట్లేదు, ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనేది కూడా ఏసీబీ కోర్టుకు తెలియజేయడంతో ఈడీ రంగంలోకి దిగి మొత్తం ఈ గొర్రెల స్కామ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినప్పుడు 700 కోట్లకు పైగా దీంట్లో స్కామ్ జరిగింది. దీంట్లో బెనిఫిషియరీకి ఎలాంటి లబ్ధి జరగలేదు. ఆ తర్వాత రైతులు ఎవరైతే గొర్రెలను అమ్ముకున్నటువంటి రైతులకు కూడా ఎలాంటి లబ్ధి జరగలేదు. మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ అధికారులే ప్రాపర్ అకౌంట్స్ కి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వీరు బదలాయించి వారి పర్సనల్ అకౌంట్స్ కి ఈ డబ్బులన్నీ కూడా జమ చేసుకున్నారన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు దీనిపైన విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో 700 కోట్లు ఈడీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈడీ రంగంలోకి దిగి ఈడీ కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత మనీ లాండరింగ్ జరిగినట్టుగా పోలీసు ఈడీ ఒకవేళ గుర్తించినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈడీ కూడా సీన్ లోకి దిగి అందరినీ కూడా క్వశ్చన్ చేసి ఎవరైతే ఇప్పుడు పోలీసుల ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నటువంటి నిందితులను కూడా క్వశ్చన్ చేసి జిల్లా వ్యాప్తంగా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా అధికారులు ఎవరు దీన్ని పరిశీలించారు, నిజంగానే బెనిఫిషియరీ అకౌంట్స్ కే ఈ డబ్బులు బదలాయించారా, గొర్రెలు అమ్మినటువంటి ఖాతాదారులకు రైతులకు ఈ డబ్బులు అందాయా లేదా, ఎవరి అకౌంట్స్ ఇచ్చి వీళ్ళు డబ్బులన్నీ కూడా బదలాయించారు. 700 కోట్లు అంటే ఎప్పటి నుంచి ఈ స్కామ్ సాగుతా ఉంది, ప్రభుత్వానికి తెలిసే ఈ స్కామ్ జరుగుతా ఉందా? అప్పట్లో యానిమల్ హస్బెండరీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నారు, ఆయనకు తెలిసే ఇదంతా కూడా జరిగింది అనే దానిపై మాత్రం ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పుడు ఈడీ కూడా తాజాగా రంగంలోకి దిగింది. ఉదయం మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా ఒక మీడియా సమావేశంలో ఈడీ రంగంలోకి దిగింది. త్వరలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ అవ్వబోతా ఉన్నాడు, దీనికి సంబంధించినటువంటి స్కామ్ కోసం ఈడీ అధికారులు తాజాగా కేసీఆర్ దగ్గరికి వెళ్లారా అంటూ కూడా ఏదైతే తను ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది, దుమారంగా మారుతా ఉంది. దీనిపైన కేసీఆర్ కార్యాలయం నుంచి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన పైన ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదవ్వలేదు, ఈడీ అధికారులు అయితే తమ ఇంటికి రాలేదు అంటూ మాత్రం కేసీఆర్ కార్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ అయినట్టుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి రాసినటువంటి లేఖలో మాత్రం 4 అంశాలు ప్రధానంగా తీసుకొస్తూ బెనిఫిషియరీ గాని, గొర్రెలు అమ్మకాలు చేసినటువంటి రైతులు గాని, అమ్మకాలు జరిపిన తర్వాత వారికి ఏ రూపంలో డబ్బులు ఇచ్చారు, ఈ బెనిఫిషియర్స్ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకు గొర్రెలు ఇచ్చారా లేరా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ సందర్భంగా మేము కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నామనే ఒక విషయాన్ని కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి లేఖ రాస్తూ
ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేపడతా ఉన్నారు కాబట్టి ఏసీబీ అధికారులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ నివేదిక, ఇప్పుడు యానిమల్ హస్బెండరీ నుంచి వచ్చేటువంటి నివేదిక, ఈ రెండు కూడా ఈడీ అధికారులు స్వాధీనపరచుకొని దాని ద్వారా ముందుకు వెళ్లి ఇది మంత్రి నేతృత్వంలోనే జరిగిందా లేదా, మంత్రికి తెలియకుండా జరిగిందా లేదా, దీంట్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా ప్రధానంగా బడ్జెట్ ని తారుమారు చేశారు, ప్రైవేట్ అకౌంట్స్ కి బదలాయించారు అనే ఒక ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అకౌంట్స్ కి, తన కార్యాలయానికి, తన బినామీ పేర్ల పైన ఈ డబ్బులు బదలాయించాయి అనే దానిపై కూడా ఈడీ, ఏసీబీ రెండు దర్యాప్తు సంస్థలు దీనిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి అవకాశం కనబడతా ఉంది సందీప్.